హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పల్లకవే' ఎపిసోడ్ 8. జానకమ్మ గారి కోపానికి పోనీలే జానకి, అమ్మ ఎప్పుడు తింటుందా ఏంటి, ఇలా ఎప్పుడో ఒక్కసారే కదా అని మనవరాల్ని వెనకేసుకు వచ్చాడు రఘుపతి గారు. థ్యాంక్ యూ తాతయ్య అంది సాహిత్య చిప్స్ని నోటి నిండా పెట్టుకొని వాటిని నమలలేక నములుతూ. అబ్బా మెల్లిగా తిను తల్లి, తట్టుకుంటుంది అని జానకమ్మ గారు వాటర్ బాటిల్ తీసుకొచ్చి సాహిత్యకి ఇచ్చారు. నాకు వాటర్ వద్దమ్మమ్మ, కూల్ డ్రింక్ ఉంది అని ఓవైపు చిప్స్ తింటూనే ఇంకోవైపు కూల్ డ్రింక్ తాగుతూ చెప్పింది సాహిత్య. ఉంటే ఉందిలే తల్లి, కాస్త మెల్లిగా తాగు. ఆ బయటవి తాగితే జలుబవుతుందని చెప్పినా నువ్వు వినవు కదా. మీ తాతయ్య కొనివ్వడం సరే, నువ్వు తెచ్చుకోవడం సరే అని కాసేపు తాత మనవరాల్ని అన్నీ తిట్టి ఊరుకున్నారు జానకమ్మ గారు. ఇక సిద్ధు బాబు కాలేజ్ దగ్గర తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది అక్కడే అతడికి. మెల్లిగా సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ పెట్టిన ఫుడ్ తింటూ ఉన్నాడు. ఇవాళ జానకి అత్తయ్య మనవరాలు వచ్చారురా కాలేజ్ దగ్గరికి. నేను కూడా చూశాను. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఆ పిల్లని. చాలా బాగుంది కదరా ఆ అమ్మాయి అన్నారు త్రివేణి గారు. వాళ్ళ అమ్మ మాటకి ఊ అని మాత్రమే అని సైలెంట్ అయిపోయాడు సిద్ధు. హిత మాత్రం వాళ్ళ అమ్మ మాటలు విని ఎవరమ్మా అంత అందంగా ఉంది, నీ కొడుకుకి ఏమైనా సంబంధాలు చూస్తున్నావా అని అడిగింది టీవీ చూస్తూ. నీ మొహమే, జానకి నానమ్మ వాళ్ళ మనవరాలు వచ్చింది ఇవాళ రఘుపతి తాతయ్యతో కాలేజ్కి వచ్చింది. అయితే తనని చూసాం, అదే చెప్తున్నాను అంతే. తననే మీ అన్నయ్య పొలాలు చూపించడానికి తీసుకెళ్ళాడు అని చెప్పాడు కదా, అదే మాట్లాడుతున్నాను అన్నారు ఆవిడ. ఓ ఓకే అని హిత సైలెంట్ అయ్యింది. ఇక ఆ రోజు సిద్ధుబాబు చాలా అలసిపోవడంతో నైట్ తన రూమ్లోకి వెళ్ళి అతడి ల్యాప్టాప్ తీసుకొని ఇంకాసేపు ఏదో వర్క్ చేసుకొని ఇక ఫుల్గా నిద్ర రావడంతో ముసిగేశాడు. మరుసటి రోజు సూర్యుడి రాకతో ప్రకృతి మేల్కొంది. పక్షులు తమ తీయని గానంతో మేల్కొలిపి చెట్లు మొక్కలు తేజస్సుతో నిండిపోయాయి. మైదానాలు పూలతో వర్ణవర్ణాలుగా అలంకరించబడ్డాయి. నదులు చెరువులు గలగల శబ్దంతో ప్రవహిస్తున్నాయి. మొదట సూర్యుడు ఆకాశంలో తేలికగా కాంతులు విరజిమ్మాడు. ఆ కాంతులు అడవులలోని వృక్షాలకు చేరి వాటిని సొగసుగా మార్చేశాయి. చిగుర్లు పువ్వులు కాస్త ప్రొద్దుటే సూర్యుడి కాంతిని స్వాగతించడానికి సిద్ధమయ్యాయి. పక్షులు జంతువులు తమ దైనందిన పనులు ప్రారంభించాయి. పక్షులు గాల్లో ఎగురుతూ పూల నుండి తేనె సంగ్రహిస్తున్న తేనెటీగలు, వేటకు బయలుదేరిన జింకలు ప్రకృతిని అందంగా తీర్చిదిద్దాయి. రైతులు పొలాలకు బయలుదేరారు. సూర్యుడు విరజిమ్మే కాంతిలో పంటలు వృద్ధి చెందుతూ ఉన్నాయి. పొలాలలో పనిచేసే రైతులు నేరుగా సూర్యుడి కాంతిని ఆనందించారు. పశువులు నెమ్మదిగా మేత వేస్తూ రైతులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సూర్యుడి వేడి కాంతి తాలూకు శక్తి వారికి ఆహ్లాదంగా ఉంది. ప్రతి ఒక్క చోట ప్రకృతి తన మహిమను ప్రదర్శిస్తుంది. కొండల శిఖరాలు సూర్యకిరణాలలో స్వర్ణం వలె మెరుస్తూ ఉన్నాయి. సముద్ర తీరాల్లో నీటి తుఫాను లాంటి అల్లకల్లోలం దృశ్యాలు కనువిందు చేశాయి. ప్రకృతి మొత్తం ఒక మ్యాజిక్ లాంటి భావనను సృష్టిస్తుంది. పట్టణాలలో కూడా పనులు ప్రారంభమయ్యాయి. రోడ్ల మీద వాహనాలు గలగల శబ్దంతో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. మార్నింగ్ వాకింగ్కి బయలుదేరిన వారు సూర్యుడి కాంతిలో తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. బజార్లు కూడా నెమ్మదిగా రద్దీగా మారాయి. సూర్యుడి కాంతి మాత్రమే కాదు, అతని ఉనికి మనసుకు నూతనోత్సాహం కలిగిస్తుంది. సూర్యుడి రాకతో ప్రతి మనిషి తన పనుల్లో మరింత ఉత్సాహంతో నిమగ్నమయ్యాడు. సూర్యుడి కాంతి మన జీవితాలకు కొత్త వెలుగును తీసుకొస్తుంది. ప్రతిరోజు సూర్యోదయాన్ని చూడడం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది. సూర్యుడు ప్రకృతిని మనిషిని ఏకంగా తేజస్సుతో నింపుతాడు. అందరూ తమ తమ పనుల్లో నిమగ్నమై
కొత్త ఆశలు, ఆశయాలు సూర్యుడి రాకతో పొందుతారు. సూర్యుడు మళ్ళీ మరొక రోజు ప్రకృతి అందాలను పరిచయం చేస్తాడు. ఎంత అందంగా ఉంటుందో కదా ఈ ప్రకృతి! అందాన్ని వర్ణించడానికి మాటలు కూడా రావు, సరిపోవు. సూర్యుడు ఇక వచ్చేసి అందరి జీవితాల్లో ఒక కొత్త రోజుని ప్రవేశపెట్టాడు. సిద్ధు వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి కాలేజ్‌కి వెళ్ళగానే అతడు కూడా తన పనులు పూర్తి చేసుకొని జానకమ్మ గారి ఇంటికి బయలుదేరాడు. సాహిత్య కూడా ఫ్రెష్ అయ్యి "ఇవాళ సిద్ధు వస్తాడా తాతయ్య? నేను తోటలు చూడొచ్చా?" అని అడుగుతూ ఉంది. "ఇవాళ వస్తాను అని చెప్పాడురా! ఫోన్ చేద్దాం ఆగు" అని రఘుపతి గారు సిద్ధుకు ఫోన్ చేయబోయే అంతలోనే సిద్ధు ఇంట్లోకి వస్తూ నానమ్మ అని పిలిచాడు. రా నాన్న నీకే ఫోన్ చేయబోతున్నా. సాహిత్య అంట ఇవాళ మన తోటలు చూస్తానంది అని చెప్పారు రఘుపతి గారు. మొన్న ఒక్కరోజు చూసే కాళ్ళు నొప్పులు, జ్వరం తెచ్చుకుంది. మళ్ళీ ఇవాళ నడవాలి కదా అని అడిగాడు సిద్ధు సాహిత్యని చూస్తూ. ఏదో ఒక్కసారి అలా అయింది అని ప్రతిసారి అలా అవ్వదులే. నేను చూస్తాను తోటలు. నాకు చాలా ఇష్టం. అందులో తిరగడం. వెళ్దామా? అని అడిగింది సాహిత్య. పద అని సిద్ధు సాహిత్యని తీసుకొని బయలుదేరాడు వాళ్ళ తోటల వైపు. ఏమేం తోటలున్నాయో దారిలో సిద్ధుని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది సాహిత్య. సాహిత్యకి అన్నీ ఓపికగా చెబుతూ ఉంటాడు సిద్ధు. దారిలో సిద్ధుని పలకరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అతడు నవ్వుతూ ఆనందంగా బదులు ఇస్తూ వాళ్ళని కూడా పలకరిస్తూ ఉన్నాడు. "నీకీ ఊర్లో ఉన్న అందరూ తెలుసా?" అని అడిగింది సాహిత్య పాప. "నేనిక్కడే ఉంటాను కాబట్టి నాకు ప్రతి ఒక్కరూ తెలుసు" అని చెప్పాడు సిద్ధు. "అవునా! మా సిటీలో అయితే పక్క ఇంట్లో వాళ్ళు కూడా మనం చచ్చినా పట్టించుకోరు తెలుసా? అలా ఉంటుందక్కడ" అని చెప్పింది సాహిత్య. "మీ ఊర్లో లాగా ఉండదులే ఇక్కడ. మనిషికి మనిషికి సహాయం ఉంటారు. ఒకరికి ఆపద ఉందంటే వెంటనే పరిగెత్తుకొని వస్తారు." హ్మ్. అవును. చాలా బావున్నారిక్కడ అందరూ కూడా. పరిచయం లేకపోయినా కూడా పలకరిస్తున్నారు కదా! అయినా పల్లెటూర్లల్లో ఉన్నట్టు అక్కడ సిటీలో ఉండదులే. వీళ్ళ ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు చాలా బావుంటాయబ్బా! నాకు కూడా ఈ ఊర్లో ఉండాలి అంటే చాలా ఇష్టం. కానీ నాకా అదృష్టం లేదులే. నన్ను తీసుకెళ్ళి అక్కడ ఒక జైల్లో పడేస్తారు. కనీసం ఫ్రెండ్స్ అన్న సర్కిల్ ఉండదు. పైగా నాతో ఎవరు మాట్లాడరు తెలుసా నా బ్యాక్‌గ్రౌండ్ చూసి. నా వెనక ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది. ఇక వాళ్ళని చూస్తే చాలు నాతో మాట్లాడే వాళ్ళు కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. ఇక అబ్బాయిలు అయితే మనకి చాలా దూరం ఉంటారు. నేను ఇప్పటి వరకు ఇంత క్లోజ్‌గా మాట్లాడింది నీతోనే తెలుసా? పైగా ఒకరి బైక్ ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం. మా అన్నయ్య వాళ్ళ తర్వాత నువ్వే" అంది సాహిత్య. "అంత స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు మరి నిన్నిక్కడికెలా పంపించారు?" అని అడిగాడు సిద్ధు. ఇంకా ఉంది.